మనకి తాజా దృశ్యాలు అందుతున్నాయి. ఒక్కసారి వీటి గురించి మనం తెలుసుకుని మళ్ళీ మీ వద్దకు వచ్చేస్తాం. సో మొదటి విజువల్ మీరు చూస్తున్నారు, శంబీపూర్ రాజు నివాసం నుంచి ఎట్ లాస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు. అయితే అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే వెంటనే అక్కడ ఆపేశారు. ఈ నేపథ్యంలో అక్కడే కూర్చున్నారు. ఎస్, మనకి అక్కడ అప్డేట్స్ అందుతున్నాయి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ బైఠాయించారు. సో అక్కడ నుంచి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతున్నాయి. దాంట్లో వార్తకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏ క్షణం ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఏ క్షణం ఏదైనా జరగచ్చు. బికాజ్ నిన్న ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది సిచ్యువేషన్. ఒక్కసారిగా వారు బయటకు రావడం ఇప్పుడు కూడా మనకి అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మధ్య బాక్స్లో అయితే హరీష్ రావు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు, తనకి భుజం నొప్పి ఎక్కువ అవుతోంది, డాక్టర్లను సంప్రదించాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు వీలు పడదు అంటూ వారికి సవినీయంగా ఆయనకి వివరిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోలీసుల వైపు నుంచి రైట్ సైడ్, కంప్లీట్ రైట్ సైడ్ మహిళలు అంటే సునీత లక్ష్మారెడ్డి వారిని లోపలికి అనుమతించండి, హరీష్ రావుని కలవాలి, బికాజ్ ఆయన పరామర్శించాలి, ఆయనకి దెబ్బ తగిలిందంటున్నారు అంటూ ఆమె కూడా వివరిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. వీటన్నిటిలో మనకి అన్ని ప్రస్తుతం కౌశిక్ రెడ్డి బయటకు వస్తోంది. మనకి ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. బికాజ్ దగ్గరకు వెళ్తున్నారు, గేట్ దగ్గరికి అనుమతిస్తారా లేదా? ఆబ్వియస్లీ వారు అనుమతించరు. మరి అప్పుడు ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ కనిపిస్తోంది. శంబీపూర్ రాజు ఉన్నారు, సో కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు ఎలా అయినా సరే అరకపూడి గాంధీ ఇంట్లో ఎలా అయినా మేము కలుస్తాము అని కరగండిగా చెప్పేస్తున్నారు. అనుమానం కూడా లేదు, మేము కలుస్తాము, లోపలికి వెళతాము, వీలైతే ఆయనతో భోజనం చేస్తాము, లేదంటే అక్కడ నుంచి తెలంగాణ భవన్ కానీ లేకపోతే కేసీఆర్ ఉన్న నివాసాన్ని కానీ తీసుకువెళ్తా ఉన్నారు. ఎస్, వీరందరూ కూడా లోపలికి వెళ్ళారు. బహుశా ఏం చర్చించుకుంటారో కూడా చూద్దాం. ప్రెస్ మీట్ లాంటిది ఏమన్నా నిన్నట్లా ఏర్పాటు చేస్తారా, అది కూడా మనం చూద్దాం. సో ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. శంబీపూర్ రాజు నివాసం వద్ద నుంచి మనం తాజా దృశ్యాలు చూస్తున్నాం. రాకేష్, మీరు లైన్లోనే ఉంటే గనక ఒకవేళ, సో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు, కానీ ఆ తర్వాత పోలీసులు అనుమతించకపోవడంతో లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాకేష్, ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డి ఇక్కడే ఉన్నారు శంబీపూర్ రాజు ఇంట్లో. ఇంతకుముందే ఈ రూమ్ లోంచి బయటకు వచ్చి శంబీపూర్ రాజుతో కలిసి కొంతసేపు కార్యకర్తలను కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళారు. ప్రస్తుతానికి లోపల కార్యకర్తలు కొంతమంది నేతలతో సమావేశమయ్యారు. అంతా కలిసి ఏంటి ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళడం, ఇక్కడ నుంచి గాంధీ ఇంటికి ఎలా వెళ్ళడం, వెళ్తే ఏమవుతుందనే చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా దాదాపు ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమైనా ఇక్కడికి వస్తారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలను, కార్పొరేటర్లను ఎలా కలుపుకొని వెళ్ళాలనే విషయంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నిన్న ఆయన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు. ఆయన అన్నట్టుగానే నిజంగానే అటు ఇటు కదులుతున్నారు, సింహం సింగిల్ గా వెళ్ళిపోయినట్టు. కానీ ఇప్పుడు క్యాడర్ ను కూడా తీసుకువెళ్ళారు. ఇప్పుడు క్యాడర్ అందరినీ కూడా ఎలా తీసుకువెళ్తారు వాళ్ళు? సో అదే వాళ్ళ స్ట్రాటజీ. ఇంతకుముందు శంబీపూర్ రాజు చెప్తున్నట్లుగా మా స్ట్రాటజీ మాకుంది, ఉద్యమంలో ఇలాంటివి చాలా చేసాం, లక్ష్యాలను ఛేదించాం, పోలీసులను దాటుకొని పోలీసులను కళ్ళుగప్పి చాలాసార్లు మేము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యాం, ఈరోజు కూడా అట్లా రీచ్ అవుతామంటూ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రూమ్లో దానికి సంబంధించినటువంటి మంతనాలే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కౌశిక్ బయటికి రాగానే చుట్టుపక్కల పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు, బయటకు వస్తే అరెస్ట్ చేద్దామన్నట్లుగా ఉన్నారు. ప్రస్తుతానికి డోర్ కూడా లాక్ ఉంది, డోర్ కూడా లాక్ చేసుకొని లోపలే కౌశిక్ రెడ్డి, శంబీపూర్ రాజు, మిగతా నేతలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే గేట్ బయట కూడా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్తారా, లేకపోతే మధ్యలో కూడా కొంతమంది కార్యకర్తలు ఒకవేళ గాంధీ ఇంటికి వెళ్తే వీళ్ళతో పాటు ర్యాలీ అవ్వడానికి, వీళ్ళతో పాటు అటాచ్ అవ్వడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏదో స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏ స్ట్రాటజీతోనే వాళ్ళు ప్లాన్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ స్ట్రాటజీ అమలు చేసే క్రమంలోనే, ఈ మంత్రాలు అమలు చేసే క్రమంలోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారిగా బయటకు వచ్చి కండువా కప్పుకొని ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా కౌశిక్ కలిసి మళ్ళీ తిరిగి వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. మీడియాతో ఏం మాట్లాడలేదు. 10 నిమిషాల్లో నేను బయటకు వచ్చి మాట్లాడతాను, 10 నిమిషాల్లో స్టార్ట్ అవుదామంటూ కౌశిక్ రెడ్డి చెప్పి వెళ్ళిపోయాడు. సో 10 minutesలో ఏం జరుగుతుంది, బయటకు వచ్చి ఏం చేస్తారనేది వెయిట్ చేయాల్సింది.